నెల రోజుల్లో కడప వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్య పరిష్కారం కాకపోతే ఢిల్లీకి వెళ్తామన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. యూనివర్సిటీ విద్యార్థుల పక్షాల విజయవాడలో సీఓఏ అధికారులను ఆమె కలిశారు. గత ప్రభుత్వం హయాంలో సీఓఏ అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేశారని, ఇప్పుడు విద్యార్థులకు సర్టిఫికెట్లు రావడం లేదని అన్నారు. ఈ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని, విద్యార్థుల పోరాటాలను పరిగణలోకి తీసుకోవాలి అన్నారు షర్మిల. ఈ రోజు ఇక్కడ విజయవాడలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కి రిప్రజెంట్ చేస్తున్న ఈ స్టేట్ హెడ్ నవీన్ గారిని కలవడం జరిగింది. ఇందాక వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ కి సంబంధించిన ఈ బిడ్డలు వాళ్ళ ప్రాబ్లంని చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళని ఈ యూనివర్సిటీలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది. కానీ అడ్మిట్ చేసుకున్నప్పుడు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి లైసెన్స్ లేకుండానే వీళ్ళని అడ్మిట్ చేసుకోవడం జరిగింది. అలా 3 years కొనసాగింది. అసలు లైసెన్స్ లేకుండా వీళ్ళని అడ్మిట్ చేసుకోవడంతో ఇప్పుడు వీళ్ళ కోర్సు కంప్లీట్ అయిపోయినా కూడా వాళ్ళకి అసలు ఎన్రోల్మెంట్ నంబర్సే లేవు. కాబట్టి వీళ్ళ కోర్సు కంప్లీట్ అయినట్టు వీళ్ళ సర్టిఫికెట్ రావడంలో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. దీనికోసమనే వైఎస్ఆర్ కడప జిల్లాకు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే వెళ్ళడం జరిగింది. వాళ్ళకు మద్దతు ప్రకటించడం జరిగింది. వాళ్ళకున్న ఇబ్బంది ఎత్తి చూపాము. ప్రభుత్వం తరఫున డీసీ గారి ద్వారా ఏ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయో వీళ్ళకి ఈ ల్యాబ్స్ని అడ్రస్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అడ్రస్ చేసి వెంటనే వీళ్ళ తప్పు లేదు కాబట్టి వీళ్ళకి సర్టిఫికెట్లు వచ్చేటట్టు చూడమని మేము అక్కడ వీసీని డిమాండ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఇక్కడ విజయవాడలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ స్టేట్ హెడ్ని కూడా నవీన్ గారిని కలవడం జరిగింది. ఆయనను కూడా ఇది 1 monthలో అయిపోవాలి అని డిమాండ్ చేశాము. ఆయన కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. ఆయన శక్తి మేరకు ఇదంతా కంట్రోల్ చేయడానికి, ఇదంతా సాల్వ్ చేయడానికి శక్తివంచన లేకుండా ఆయన ట్రై చేస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్ళి ఈ బిడ్డల కోసం పోరాటం చేయడానికి సిద్ధపడింది. కాబట్టి 1 నెలలో గనక ఈ సాల్వ్ అవ్వకపోతే ఢిల్లీలో అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటం ఎత్తుకోవాలని నిర్ణయించింది.